హాయ్ ఎవ్రీవన్. ప్రీవియస్ వీడియోలో మనం టెట్ సిలబస్ సంబంధించిన సంఖ్యామానము అంకగణితం సంబంధించిన ఆల్ మోడల్స్ క్వశ్చన్స్ అన్నీ కూడా మనం డిస్కస్ చేయడం జరిగింది. ఈ వీడియోలో మనం నెక్స్ట్ టాపిక్ అయిన జామితి అంటే జామెట్రీకి సంబంధించిన క్వశ్చన్స్ సాల్వ్ చేద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. చూడండి, ఫస్ట్ క్వశ్చన్ చదివితే సమాంతర చతుర్భుజం ఏబిసిడిలో యాంగిల్ ఏ యాంగిల్ సిలు ఎదురెదురు కోణాలు అయితే క్రింది ప్రవచనాల్లో ఎల్లప్పుడూ సత్యమైనది ఏంటి అని అడిగాడండి. ఆప్షన్ చూస్తే యాంగిల్ ఏ మైనస్ యాంగిల్ సి ఈక్వల్ టు 90 డిగ్రీస్, యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ సి ఈక్వల్ టు 180 డిగ్రీస్, యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ సి ఈక్వల్ టు 360 డిగ్రీస్ అండ్ లాస్ట్ ఆప్షన్ యాంగిల్ ఏ మైనస్ యాంగిల్ సి ఈక్వల్ టు 0 డిగ్రీస్ ఇచ్చాడండి. సో ఫస్ట్ మనం సమాంతర చతుర్భుజం గీద్దామండి. సో సమాంతర చతుర్భుజంలో మనకు దీనికి ఒక ప్రాపర్టీస్ ఉన్నాయి కదండి. ప్రాపర్టీస్ బట్టి ఏం చెప్పొచ్చు, దాని ఆపోజిట్ యాంగిల్ ఏమవుద్ది, ఈక్వల్ అవుద్ది. అవునా కదండి? అంటే ఆల్రెడీ వాడు క్వశ్చన్లు ఇస్తాడండి, యాంగిల్ ఏకి ఆపోజిట్ యాంగిల్ ఏముంది, యాంగిల్ సి అని. సో సమాంతర చతుర్భుజం యొక్క ప్రాపర్టీస్ బట్టి యాంగిల్ ఏ అనేది యాంగిల్ సికి ఏమవుద్ది, ఈక్వల్ అవుద్ది. అంతే కదండి? అంటే యాంగిల్ ఏ ఈక్వల్ టు యాంగిల్ సి అవుద్ది. అలాగే చూసినట్లయితే యాంగిల్ బి ఈక్వల్ టు యాంగిల్ డి అవుతుంది. మనం దేని రిలేషన్ కనుక్కోమని అన్నాడు, యాంగిల్ ఏకి యాంగిల్ సికి. సో యాంగిల్ సి ఇటువైపు ఉంది కదండి, దీన్ని ఎల్హెచ్ఎస్ సైడ్ తీసుకురండి. సో అటువైపు ఉన్న పాజిటివ్ వాల్యూ ఇటు వస్తే ఏమవుద్ది, మైనస్ అవుద్ది. సో ఇక్కడ ఏమి లేకపోతే ఏమున్నట్టు, 0. అంటే యాంగిల్ ఏకి యాంగిల్ సికి ఉన్న వ్యత్యాసం ఎంత ఉందండి, 0 అయ్యింది. ఈ ఆప్షన్లో ఎక్కడ ఉందేమో చూడండి, ఒకసారి చెక్ చేయండి. సో ఆప్షన్ డీలో అవుతుంది అనమాట. అంటే సమాంతర చతుర్భుజంలో ఎదురెదురు కోణాలు సమానం కాబట్టి వాటి మధ్య వ్యత్యాసం ఏమవుద్దండి, 0 అవుద్దన్నమాట. అంటే ఇక్కడ 360 డిగ్రీస్ అవ్వదు, అలాగే 180 డిగ్రీస్ అవ్వదు, 90 డిగ్రీస్ కూడా అవ్వదు అన్నమాట. 180 డిగ్రీస్ ఎప్పుడు అవుద్దంటే యాంగిల్ ఏ అనేది యాంగిల్ సి ఇక్కడ ఉంటాయి, అంటే ఆసన్న భుజంగా ఉందనుకోండి, అప్పుడు యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ సి ఏమవుద్ది, 180 డిగ్రీస్ అవుద్ది అన్నమాట. ఇవి ఆపోజిట్ యాంగిల్స్ కాబట్టి ఏమైంది, వాటి వ్యత్యాసం 0 అయిందనమాట. ఓకేనా? నెక్స్ట్ ప్రాబ్లం సాల్వ్ చేద్దాం. ఈ ప్రశ్న ఒకసారి చూడండి. ఒక జత పూరక కోణాల కొలతలలో వ్యత్యాసం 24 అయినా ఆ కోణాలు అని అడిగాడండి. అసలు పూరక కోణం అంటే ఏంటి అంటే, ఇచ్చిన ఏదైతే కోణాలు ఉన్నాయో ఆ కోణాల యొక్క మొత్తము 90 డిగ్రీస్ అయితే ఆ కోణాలు ఏమంటామంటే పూరక కోణాలు అంటాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్గా ఎక్స్ ఒక కోణము, వై ఒక కోణము ఉందనుకోండి, ఇవి పూరక కోణాలు అవ్వాలంటే వీటి మొత్తం 90 అవ్వాలండి. ఓకేనా? అప్పుడు వీటిని పూరక కోణం అని అంటాం అన్నమాట. ఓకేనా? సో మనకి ఏమి ఇచ్చాడు, వాటి యొక్క వ్యత్యాసం ఇచ్చాడు అన్నమాట. ఎక్స్ వై యొక్క వ్యత్యాసం ఎంత ఇచ్చాడు, 24 ఇచ్చాడండి. మనకు ఆ నెంబర్స్ ఏంటి తెలియదు, ఆ కోణాలు తెలియదు కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్గా ఫస్ట్ కోణాన్ని ఏమనుకుంటున్నానంటే సమ్ ఎక్స్ అనుకుంటున్నానండి. ఓకేనా? ఇది ఎక్స్ అనుకున్నానంటే వై ఏమవుతుందండి, 90 మైనస్ ఎక్సే కదా అవుద్ది. అవునే కదండి? అప్పుడు సెకండ్ కోణం ఏమవుద్ది, 90 మైనస్ ఎక్స్. ఇప్పుడు అర్థమైందండి. ఇప్పుడు రెండు కోణాలు మొత్తం 90 అయిందంటే ఒక కోణం ఎక్స్ అనుకుంటే ఇంకో కోణం ఏమవుద్ది, అంటే వై ఏమవుద్ది, 90 మైనస్ ఎక్స్ అవుద్ది. అవునే కదండి? సో 90 మైనస్ ఎక్స్ ఈ రెండాటి యొక్క వ్యత్యాసం కదని చెప్పాడు. వ్యత్యాసం ఎలా రాస్తాం, ఎక్స్ మైనస్ ఆఫ్ 90 మైనస్ ఎక్స్ ఈక్వల్ టు ఎంత ఇచ్చాడు, 24 ఇచ్చాడండి. ఈ రిప్రజెంట్ చేస్తే మనకు ఆన్సర్ వచ్చేస్తుందండి ఈజీగాను. ఒకసారి చెప్తున్నాను చూడండి. మళ్ళీ మనకి ఏమైనా రెండు కోణాల యొక్క మొత్తం 90 అయితే దాన్ని పూరక కోణాలు అంటారండి. సో మనకి ఆ పూరక కోణం ఏంటనేది ఇవ్వలేదు కాబట్టి ఒకటి ఎక్స్ అనుకుంటే రెండోది ఏమవుతుందండి, 90 మైనస్ ఎక్స్ అవుతుందండి. ఓకేనా? వీటి యొక్క వ్యత్యాసం 24 అని ఇచ్చాడు. వ్యత్యాసం అంటే తీసివేది కదండి. ఎక్స్లోంచి ఈ 90 మైనస్ ఎక్స్ తీస్తే మనకి 24 వస్తుంది అన్నమాట. సో ఈ విధంగా మనం రిప్రజెంట్ చేస్తాం. సో ఇక్కడ చూడండి, ఎక్స్ మైనస్ ఇంటూ ఇక్కడ ఏమి లేదు ప్లస్ ఉన్నట్టు, మైనస్ ఇంటూ ప్లస్ ఏమవుద్ది, మైనస్ 90. సో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 24. సో ఇక్కడ ఎక్స్ పాజిటివ్, ఇక్కడ పాజిటివ్, టోటల్గా 2x. సో మైనస్ 90ని అటు పంపించండి, 24 ప్లస్ 90 అవుతుంది. సో 2x ఈజ్ ఈక్వల్ టు 114 అండి. టోటల్గా 24 ప్లస్ 90. దెన్ x ఈజ్ ఈక్వల్ టు 114/2 ఈజ్ ఈక్వల్ టు 57 టైమ్స్ కట్ చేస్తే. ఓకేనండి? అంటే x అంటే ఒక కోణం వచ్చింది, x అంటే 57. ఓకేనా? మరి సెకండ్ అంటే ఏం కావాలండి, ఈ ఎక్స్ ప్లేస్లో 57 రిప్రజెంట్ చేస్తే మన సెకండ్ యాంగిల్ వచ్చేస్తుంది అన్నమాట. సో 90లోంచి 57 తీసేయండి. సో 57 3 కలిపితే 60, 60కి 90కి మధ్య గ్యాప్ 30, 30ని అది 3 33 మొత్తం. సో రెండు కలపండి 90 వస్తుంది కదా, సరిపోయిందా లేదండి? అంటే
ఏవైనా రెండు పూరక కోణాలు మొత్తం ఎప్పుడు కూడా ఎంత అవ్వాలి 90 అవ్వాలన్నమాట. ఓకేనండి. సో ఈ ఈక్వేషన్ మనం ఫామ్ చేయగలిగితే మిగతా సొల్యూషన్ అంతా మనం ఈజీగా చేయగలుగుతాం అన్నమాట. ఎలా ఇచ్చాడు అది ఫస్ట్ ఏదైనా తెలియని కోణాలు కాబట్టి ఒకటి ఎక్స్ అనుకుంటే అది పూరక కోణం అవ్వాలంటే 90 - x అవ్వాలి. సో ఈ రెండింటి మధ్య వ్యత్యాసం 24 అయింది. సో సాల్వ్ చేసుకొస్తే x = 57. సో ఒక కోణం 57 అయితే రిమైనింగ్ ఏమవుద్ది 90 - x అవుద్ది, అది 33. చూడండి ఆ రెండు ఆప్షన్లు ఎక్కడ ఉన్నాయో మనకి ఇంకోండి సి ఆప్షన్లో ఉన్నాయి 33 and 57. సో మన ఆప్షన్ 3 అవుద్ది అన్నమాట. నెక్స్ట్ ప్రాబ్లం సాల్వ్ చేద్దాం. ఈ క్వశ్చన్ చూడండి, ఒక సమాంతర చతుర్భుజం ఆసన్న కోణాలు సమానమైన ఆ కోణాలు అని అడిగారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ సమాంతర చతుర్భుజం చేద్దామండి. సో సమాంతర చతుర్భుజం ABCDగా తీసుకుందాం. సో సమాంతర చతుర్భుజంలోని ఎదురెదురు కోణాలు అంటే ఏమవుతాయి, యాంగిల్ A యాంగిల్ C అవుతాయి ఎదురెదురు కోణాలు అంటే. మరి ఆసన్న కోణాలు అంటే మనం ముందే చెప్పుకున్నాం, ఆసన్న కోణం అంటే దాని దగ్గరలో దాని అదే రేఖపై ఉన్న దాన్ని ఏమవుద్ది ఆసన్న కోణం అవుద్ది అనమాట. ఒకసారి బాగా అబ్జర్వ్ చేయండి, ఈ డయాగ్రామ్ ఇలా టర్న్ చేసాం అనుకోండి, ఇలా రెండు లైన్లు ఉన్నాయి అవునా కదా. సో ఈ లైన్ని ఇలా ఈ విధంగా స్ట్రైట్గా రాసినట్లయితే ఇలా ఉన్నట్టు అవునా కదండి. అంటే రెండు సమాంతర రేఖల్ని ఒక రేఖ ఏమవుతుంది కట్ చేస్తుంది, అంటే దాన్ని ఏమన్నా తిరియక లైన్ అని అన్నాం అవునా కదండి, తిరియక రేఖ అని చెప్పేసి. దీన్ని ఇలా ఎక్స్టెండ్ చేసుకున్నాం అనుకోండి, ఓకేనా. దీన్ని కూడా ఇలా ఎక్స్టెండ్ చేస్తే ఇక్కడ ఎంతైతే కోణం ఉందో ఇక్కడ కూడా అంతే కదండి. అంటే తిరియక రేఖకి అటుపక్క అంటే ఇరుపక్కన ఉన్న కోణాలు ఏమవుతాయి కలిపితే 180 degrees రావాలి అవునా కదండి. అంటే ఇక్కడ యాంగిల్ ఏ ఎంత ఉందో దానికి యాంగిల్ బి కలిపితే మనకి ఎంత రావాలి 180 degrees కావాలి అంతే కదండి. మళ్ళీ ఒకసారి చెప్తాను చూడండి. చూడండి ఇదొక లైను ఈ రెండు సమాంతరంగా ఉన్నాయా లేదా, ఉన్నాయి కదండి. ఈ సమాంతర లైన్కి ఈ లైన్ ఏమవుద్ది ట్రాన్స్వర్సల్ లైన్ అవుద్ది, తిరియక రేఖ అవుద్ది. తిరియక రేఖకి ఇది ఒక అంతర్కోణం, ఇది ఒక అంతర్కోణం, ఇది బాహ్యకోణం, ఇది బాహ్యకోణం. ఒక అంతర్కోణం ఒక బాహ్యకోణం కలిపితే ఏమవుద్ది సెమీ సర్కిల్ అవుతుంది అవునా కదా. అంటే సెమీ సర్కిల్లో డిగ్రీస్ ఎన్ని ఉంటాయి 180 degrees ఉంటాయి అవునా కదా. ఇప్పుడు క్వశ్చన్లో ఏమిచ్చాడు అంటే క్వశ్చన్లోని ఇక్కడ ఉన్న ఆసన కోణము దానికి సంబంధించిన ఆసన కోణం ఏమైంది ఈక్వల్ అని చెప్పాడు. అంటే యాంగిల్ A = x అనుకుంటే యాంగిల్ B కూడా ఏమవుద్ది x అవుద్ది. వాటి మొత్తం ఎంత అవ్వాలి మనకి 180 degrees అవ్వాలి. అంటే x + x = 180 degrees అవునా కదండి. అప్పుడు ఏమవుద్ది 2x = 180 degrees, దెన్ x = 180 degrees by 2 = 90 degrees కట్ చేస్తే అవును కానీ. సో ఒకటి 90 degrees అయితే రెండోది కూడా ఏమవుతుంది 90 degrees ఉంటుంది అన్నమాట. సో మన ఆప్షన్ ఏంటంటే ఏం కావాలి మనకు ఆన్సర్ 90 degrees, 90 degrees. ఆప్షన్ ఎక్కడ ఉందో చూడండి. సో ఫస్ట్ ఆప్షన్లో అవైలబుల్గా ఉంది, ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుద్ది. ఒకసారి మళ్ళీ చెప్తాను చూడండి. ఇది మనకి ప్యారలగ్రామ్ అంటే ఏమవుతాయి సమాంతరంగా ఉండే ఆపోజిట్ సైడ్స్ అయితే ఉంటాయి. సో ఇది ప్యారలల్గా ఉంటే ఈ లైన్ ఏమవుద్ది దానికి ట్రాన్స్వర్సల్ లైన్ అవుద్ది అవునా కదండి. ట్రాన్స్వర్సల్ లైన్ అవుతే ఇక్కడ ఎంత కోణం అయితే చేస్తుందో దీని ఆపోజిట్ బయట కూడా అంతే కోణం ఉంటుంది, ఈ లోపల ఎంత కోణం అయితే ఉందో ఇది కూడా అంత ఉంటుంది. దీన్ని ఏమన్నా మనం ఆసన కోణం, ఇక్కడ దీనికి ఆసన కోణం ఏమవుద్ది యాంగిల్ బి అవుతుంది అనమాట. ఇది మొత్తం కలిపితే ఎంత కావాలి మనకి 180 degrees కావాలి. నెక్స్ట్ ఇంకోటి ఏం చెప్పాడు మనకి యాంగిల్ ఏ అనేది యాంగిల్ బికి ఈక్వల్ అని చెప్పాడు ఓకేనా. అంటే ఈ రెండు కలిపితే మనకి ఎంత రావాలి 180 degrees రావాలి. సో మన యాంగిల్ తెలియదు కాబట్టి x అనుకున్నాం. సో x + x 2x = 180 అయింది అండ్ x = 90 degrees. సో x అనేది ఒక 90 degrees, రెండోది కూడా 90 degrees అన్నమాట. సో 90 అవుద్ది ఓకేనా. నెక్స్ట్ సమ్ సాల్వ్ చేద్దాం. ఈ క్వశ్చన్ చూడండి, L is parallel to M మరియు N ఒక తిరియక రేఖ అయితే x + y అని ఇచ్చారండి. ఒక డయాగ్రామ్ ఇచ్చారు చూడండి. ఒకసారి మళ్ళీ మీకోసం డయాగ్రామ్ డ్రా చేస్తున్నాను. ఒక L నెక్స్ట్ ఒక M అనే ఒక రెండు ప్యారల్ లైన్స్ ఉన్నాయండి. దీన్ని N అనే ఒక సరళ రేఖ ఏం చేస్తుంది తిరియక రేఖ అంటాం, రెండింటిని మీట్ అవుతుంది కాబట్టి ఇక్కడ యాంగిల్ x ఇచ్చాడండి. నెక్స్ట్ ఇక్కడ యాంగిల్ 80 degrees ఇచ్చాడు. నెక్స్ట్ ఇక్కడ యాంగిల్ 50 degrees ఇచ్చాడు. మనకు ఇప్పుడు కావాల్సింది ఏంటి, మనకు కావాల్సింది x + y ఎంత అని ఇచ్చాడండి. ఇది క్వశ్చన్ ఇచ్చింది మనకి. చూడండి 80 degrees ఉంది ఆప్షన్లో, 180, 100 degrees అండ్ 160 degrees ఉంది. సో మీరు బాగా అబ్జర్వ్ చేయండి, తిరియక రేఖ కదండి ఇది. తిరియక రేఖకి ఈ రెండు ఏమవుతాయండి ఆసన్న కోణాలు అవుతాయా లేదండి అవునా కదా. అంటే ఒకే రేఖ పైన ఒకే డిస్టెన్స్లో ఉన్న యాంగిల్స్ని ఏమంటాం ఆసన్న కోణాలు అంటాం. అంటే
ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఉన్న యాంగిల్ కదండి ఎంత అవుద్ది 80 degrees, అవునా కదండి. నెక్స్ట్ ఇంకొక థింగ్ చూడండి, ఈ తిర్యక రేఖకి ఈ రెండు కూడా ఏమవుతాయి ఆపోజిట్, ఎదురెదురు కోణాలు అవుతాయి. ఎదురెదురు కోణాలు కూడా సమానమే కదండి. అప్పుడు ఇక్కడ y ఈజ్ ఈక్వల్ టు కూడా ఏమవుద్ది 80 degrees. అంటే మనకి ఎక్స్ వాల్యూ వచ్చింది, వై వాల్యూ వచ్చింది, ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి. సో ఎక్స్ ప్లస్ వై ఈక్వల్ టు 80 degrees ప్లస్ 80 degrees ఈక్వల్ టు 160 degrees. సో ఆన్సర్ ఏమవుద్ది 160 degrees, డి అవుద్ది అనమాట. మళ్ళీ ఒకసారి చెప్తాను చూడండి, ఒక తిర్యక రేఖకు ఆసన్న కోణాలు సమానంగా ఉంటాయి, అలాగే ఎదురెదురు కోణాలు కూడా సమానంగా ఉంటాయి. సో ఈ ఎక్స్ని మనం ఎక్కడ కూడా ఇంకా డినోట్ చేయొచ్చు, ఇక్కడ కూడా ఎక్స్ అనేది తీసుకోవచ్చు. అంటే ఇక్కడ ఎంత కోణం ఉందో ఇక్కడ కూడా అంతే ఉంటుంది. అలాగే ఈ అవుటర్ యాంగిల్ ఎంత ఉందో ఈ ఇన్నర్ యాంగిల్ కూడా అంతే ఉంటుంది అనమాట. ఓకేనా. సో ఎక్స్ వాల్యూ అనేది 80 అయింది, అలాగే వై వాల్యూ కూడా 80 అవుతుంది అన్నమాట. సో ఎక్స్ ప్లస్ వై ఈక్వల్ టు 80 + 80 160 degrees. సో ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అనమాట. నెక్స్ట్ ప్రాబ్లం సాల్వ్ చేద్దాం. ఈ ప్రశ్న ఒకసారి చదవండి. రెండు సమాంతర రేఖలను ఒక తిర్యక రేఖ ఖండించుచున్నది. ఆ తిర్యక రేఖకు ఒక వైపున ఉండుటకు సాధ్యమగు ఒక జత అంతర కోణాలు గుర్తించండి అని అంది. అంటే చూడండి, ఒకసారి డయాగ్రామ్ డ్రా చేస్తాను క్వశ్చన్కి. రెండు సమాంతర రేఖలు తీసుకోండి, ఓకేనా. దీనిని ఒక తిర్యక రేఖ అంటే ట్రాన్స్వర్సల్ లైన్ అంటాం కదండి. ఒక తిర్యక రేఖ ఖండించినట్లయితే ఇక్కడ ఏ ఏర్పడతాయండి మామూలుగా అయితే, ఇక్కడ ఒక బాహ్య కోణం, ఇక్కడ ఒక బాహ్య కోణం, ఇక్కడ ఒక బాహ్య కోణం, ఇక్కడ ఒక బాహ్య కోణం, మొత్తం 4 బాహ్య కోణాలు. నెక్స్ట్ ఇక్కడ 2 అంతర కోణాలు, ఇక్కడ 2 అంతర కోణాలు, మొత్తం 4 అంతర కోణాలు ఏర్పడతాయండి. ఓకేనా. ఆ క్వశ్చన్లో ఏమి ఇచ్చాడండి, 2 అంతర కోణాలు అవుటకు నియమం అడిగాడు, అంతే కదండి. అంటే అంతర కోణాలు మొత్తం అంటే చూడండి, ఇది సెమీ సర్కిల్ కదండి, ఇది మొత్తం చూసుకుంటున్నట్టయితే ఒక లైన్పై ఉండే కోణం ఎంత ఉంటుందండి 180 degrees. అంటే ఇక్కడ ఒక దానికి ఏమంటాం పర్పెండిక్యులర్ లైన్ డ్రా చేస్తే ఇక్కడ 90 degrees, ఇది 90 degrees, టోటల్గా 180 degrees ఉంటుంది, అంతే కదండి. అంటే ఇక్కడ చూడండి, మొత్తంగా ఈ లైన్ మీద ఉండాల్సిన అంతర్కోణం ఇదంతా ఎంత ఉండాలి మనకి 180 degrees ఉండాలి, అవునా కదండి. అంటే ఒక ట్రాన్స్వర్సల్ లైన్ ఏదన్నా 2 లైన్స్ని క్రాస్ చేసినట్టయితే అక్కడ ఏమవుద్ది, మన ఇంటర్సెక్ట్ చేసినట్లయితే 2 అంతర కోణాలు, అంటే మొత్తం టోటల్ అంతర్కోణం ఒకటి, ఇది ఒక పెద్ద అంతర్కోణం, మొత్తం 2 అంతర కోణాలు, నెక్స్ట్ 2 బాహ్య కోణాలు పెద్దవి ఏర్పడతాయి అనమాట. ఇది మొత్తం కలిపితే మనకి 360 degrees ఉంటుంది. ఒక సర్కిల్లో ఫామ్ అవుతుంది కాబట్టి మొత్తం 360 degrees అవుద్ది. ఇందులో హాఫ్ కాబట్టి 180 degrees అయితే మనకు ఫామ్ అవుతుంది అన్నమాట. ఇక్కడ చూడండి, ఇచ్చిన ఆప్షన్లోనే 40 + 50 కలిపితే మనకి 180 వస్తుందా, రాదు కదండి. మరి 30 + 60 చేసినా సరే రాదు. ఇక్కడ 140 + 50 చేస్తే 190 అవుతుంది, ఇది కూడా కాదు. సో 135 + 45 చూడండి 180 అవుతుంది. అంటే ఇచ్చిన స్టేట్మెంట్కి సూటబుల్ అయ్యే ఆన్సర్ ఏంటండి 135, 45 అన్నమాట. అంటే ఈ రెండు కలిపితే మనకి ఏం రావాలి 180 degrees కావాలన్నమాట. 180 degrees వచ్చినప్పుడే కదా అంతర్కోణాలు, 2 అంతర్కోణాలు మొత్తం ఏమవుద్ది 180 అవుతుంది. సో ఆప్షన్ ఏమవుద్ది సి అవుద్ది అన్నమాట మన ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ సాల్వ్ చేద్దాం. ఈ ప్రశ్న చదవండి. త్రిభుజం ఏబిసి భుజాల కొలతలు ఏబి, బీసీ మరియు సిఏలు అయితే ఆప్షన్ చూడండి ఏమి ఇచ్చాడు. ఏబి + బీసీ ఈజ్ గ్రేటర్ దాన్ ఏసీ, ఏసీ + ఏబి ఈజ్ లెస్ దాన్ బీసీ, ఏబి - బీసీ ఈజ్ గ్రేటర్ దాన్ ఏసీ, ఏబి + బీసీ + సిఏ = 0 ఇచ్చాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏంటంటే త్రిభుజం యొక్క ప్రాపర్టీస్ తెలిసి ఉండాలండి. ఇందులోని త్రిభుజం యొక్క ప్రాపర్టీస్ ఎలాగా, ఒక త్రిభుజం ఫామ్ అవ్వాలంటే ఫస్ట్ ఏం కావాలి, సైడ్ కొలతలు కావాలి కదండి. ఆ సైడ్ కొలతలు ఎలాగ ఉండాలి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఏదైనా 2 సైడ్లు కలిపితే మూడో సైడ్ కంటే పెద్దగా ఉండాలి. అంటే ఏబి + బీసీ చేస్తామనుకోండి, అంటే ఈ 2 సైడ్లు కలిపామనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏ అని రాస్తున్నాను, ఇది బి అనుకోండి, ఇది సి అనుకోండి. సో ఏ + బి చేసామనుకోండి, సి కంటే ఎక్కువ అయి ఉండాలి, అంటే ఏసీ అయి ఉండాలి, అంతే కదా. ఏబి + బీసీ ఈజ్ గ్రేటర్ దాన్ ఏసీ అయి ఉండాలి. లేదనుకోండి బీసీ + ఏసీ ఈజ్ గ్రేటర్ దాన్ ఏబి అయి ఉండాలి, ఓకేనా. అంటే ఈ 2 సైడ్లు కలిపామనుకోండి, ఏబీ కంటే ఎక్కువ ఉండాలి. లేదంటే లాస్ట్ ఇంకోటి ఏముందండి, ఏబీ + ఏసీ ఈజ్ గ్రేటర్ దాన్ బీసీ అయి ఉండాలి, ఓకేనండి. ఒక త్రిభుజం ఫామ్ అవ్వాలంటే 3 సైడ్లు ఎలా ఉండాలంటే, ఏదైనా 2 సైడ్లు కలిపితే మూడో సైడ్ కన్నా పెద్దగా ఉండాలన్నమాట, ఓకేనా. సో ఇక్కడ ఇచ్చిన ఆప్షన్ చెక్ చేయండి ఒకసారి. ఏబీ + బీసీ + సిఏ = 0 అవుతుందా, అవ్వదు కదండి, ఇది తీసేసండి. సో ఏబీ - బీసీ ఇది గ్రేటర్ దాన్ ఏసీ అన్నాడు. అంటే ఏబీ మైనస్ అంటే ఈ సైడ్లోంచి సైడ్ తీసేస్తే
మనకి ఇంకో సైడ్ కన్నా పెద్దగా ఉంటుందండి, ఇది కూడా ఫామ్ అవ్వదు ట్రయాంగిల్, అవునా కదా. చూడండి ఇక్కడ చూడండి, ఏసీ ప్లస్ ఏబీ ఈజ్ లెస్ దాన్ బీసీ అన్నాడు. అంటే ఇవి రెండు కలిపితే బీసీ కంటే చిన్నగా ఉంటాయా? అలాగైతే మనకు ట్రయాంగిల్ ఫామ్ అవుద్దా? అవ్వదు కదా, కాబట్టి ఇది కూడా కాదు. సో ఫస్ట్ ఆప్షన్ చూడండి, ఏబీ ప్లస్ బీసీ ఇస్ గ్రేటర్ దాన్ ఏసీ అని ఉంది. అంటే ఏసీ కంటే ఈ రెండు సైడ్లు కలిపితే ఏసీ కంటే పెద్దగా ఉంది. సో నేను ఫస్ట్ ప్రాపర్టీలో మనం రాసాం అది, అంటే రెండు సైడ్లు మొత్తం మూడో సైడ్ కంటే పెద్దగా ఉండాలి, ఉందా లేదండి? సో ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుద్ది అన్నమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలంటే మనం ఇచ్చిన ట్రయాంగిల్, అసలు ట్రయాంగిల్ ఫామ్ అవ్వాలంటే ఏమవ్వాలి, ఏమైనా రెండు సైడ్లు కలిపితే మూడో సైడ్ కంటే అది ఎక్కువగా ఉండాలన్నమాట. అలా ఉంటే దాన్ని ట్రయాంగిల్ ఫామ్ చేయగలుగుతాం. సో ఇవి ఈ మూడు కూడా ఇది ఒక ప్రాపర్టీ అన్నమాట. ఓకేనా, నెక్స్ట్ సమ్ సాల్వ్ చేద్దాం. ఈ క్వశ్చన్ చూడండి ఒకసారి. ఒక కుంభాకార షట్భుజి అంతర కోణాలు మొత్తం అని అడిగాడు. ఆప్షన్ చూస్తే 540 degrees, 900 degrees, 1080 degrees అండ్ 720 degrees. అసలు కుంభాకార షట్భుజి అంటే ఎలా ఉంటుంది అంటే మనకి బెంజిన్ సర్కిల్ తెలుసు కదండి కెమిస్ట్రీలోని, సేమ్ అట్లానే ఉంటుంది అన్నమాట. ఇదే కుంభాకార షట్భుజి అనమాట. ఓకేనా, ఏమడిగాడు ఇప్పుడు? అంతర కోణాలు మొత్తం అని అడిగాడు. ఇక్కడ ఉన్న కోణాలు మొత్తం ఎంత ఉంటాయి అని చెప్పేసి. ఓకేనా, దీనికి ఒక ఫార్ములా ఉందండి. ఫార్ములా ఏంటంటే సమ్ ఆఫ్ ఇంటీరియర్ యాంగిల్స్ ఈక్వల్ టు 2n మైనస్ 4 ఇంటూ 90 degrees అనమాట. చూడండి ఒకసారి చెప్తున్నాను. సమ్ ఆఫ్ ఇంటీరియర్ యాంగిల్స్ అంటే ఇక్కడ మనకి n మీన్స్ n ఇస్ రిప్రజెంట్ నెంబర్ ఆఫ్ సైడ్స్ అనమాట. ఓకేనా, ఒకసారి చెప్తాను చూడండి. షట్భుజ అంటే మనకి ఏమంటే షట్ అంటే 6 కదా, 6 భుజాలు కలిగిన డయాగ్రామ్ అనమాట అది. ఓకేనా, దానికి ఒక ఫార్ములా ఉందండి. ఇదే కాదండి, ఇంకా మనం సైడ్స్ పెంచినా సరే అప్పుడు ఏమవుతుందంటే సమ్ ఆఫ్ ఇంటీరియర్ యాంగిల్స్ ఈజ్ ఈక్వల్ టు 2n మైనస్ 4 ఇంటూ 90 అనమాట. సో నెంబర్ ఆఫ్ సైడ్స్ ఎంత ఉందో ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఒక్కొక్క కోణం ఎంత డిగ్రీస్ ఉంటుందో ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు అనమాట. ఓకేనా, ఇప్పుడు చూడండి నెంబర్ ఆఫ్ సైడ్స్ ఎన్ని ఉన్నాయి ఇందులోనే, n ఈజ్ ఈక్వల్ టు 6 కదండి. షట్భుజ అంటే 6 సైడ్లు కాబట్టి n ఈజ్ ఈక్వల్ 6 అయింది. ఇందుకు సబ్స్టిట్యూట్ చేయండి. సో 2 ఇంటూ n అంతా 6 కదా, మైనస్ 4 హోల్ ఇంటూ 90 degrees. ఓకేనా, సో 2 6 12 మైనస్ 4 ఇంటూ 90 degrees. సో 12 నుంచి 4 తీస్తే 8 ఇంటూ 90 degrees ఈక్వల్ 8 9 అంతా 72. సో 720 degrees అనమాట. అంటే మొత్తం మనకి ఏమొచ్చింది, ఇది 6 మొత్తం 6 యాంగిల్స్ కలిపితే ఎంత వచ్చింది. అప్పుడు ఒక్కొక్క యాంగిల్ కావాలంటే బై 6 చేస్తే సరిపోతుంది కదండి. సో ఇలా కనుక్కోవచ్చు. మనకి ఏమడిగాడు, మొత్తం అడిగాడు, అంతర కోణాలు మొత్తం అడిగాడు. దీనికోసం మీ సింపుల్గా ఏంటంటే ఇది అన్ని షట్భుజులకి అంటే దట్స్ మీన్ అన్ని పాలిగాన్స్ కూడా ఇది అప్లై అవుద్ది అన్నమాట. ఏది ఫార్ములా 2n మైనస్ 4 ఇంటూ 90 degrees. మనకి ఎన్ని సైడ్స్ ఇస్తే సరే అవన్నీ ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే ఆ లోపల ఉన్న యాంగిల్ అయితే మనం కనుక్కోవచ్చట. సమ్ ఆఫ్ టోటల్ ఇంటీరియర్ యాంగిల్స్ అన్నమాట. ఓకేనా, సో మన ఆన్సర్ ఎంత ఉంది, 720 ఎక్కడ ఉంది, డి ఆప్షన్ అన్నమాట. డి ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్ అవుద్ది. నెక్స్ట్ సమ్ చూద్దాం. ఈ క్వశ్చన్ చదవండి. ఒక క్రమ పంచభుజిలోని ఒక్కొక్క బాహ్య కోణం కొలత అన్నారు. బాహ్య కోణం అంటే ఎలా ఉంటుందండి, ఫర్ ఎగ్జాంపుల్గా డయాగ్రామ్ డ్రా చేస్తున్నాను చూడండి. పంచభుజి కాబట్టి ఇలా ఉంటుంది అనుకోండి ఎగ్జాంపుల్గా. ఓకేనా, దీన్ని ఎలా ఎక్స్టెండ్ చేసాం అనుకోండి, ఇక్కడ కోణం ఏర్పడింది కదా, అవునా కదండి. నెక్స్ట్ దీన్ని ఎలా ఎక్స్టెండ్ చేసాం అనుకోండి, ఇక్కడ కోణం. నెక్స్ట్ దీన్ని ఎలా ఎక్స్టెండ్ చేసాం అనుకోండి, ఇక్కడ కోణం. ఇలా ఎక్స్టెండ్ చేస్తే ఇక్కడ కోణం, ఇలా ఎక్స్టెండ్ చేసేలా ఇలాగా బాహ్యంగా ఉండే కోణాలు మొత్తం అని అడిగాడండి, అవునా కదా. సో ఎలాంటి పాలిగన్ తీసుకున్నా అంటే ఎలాంటి బహుభుజి తీసుకున్నా సరే, ఓకేనా, ఎలాంటి పాలిగన్ తీసుకున్నా మనకి బాహ్య కోణాల మొత్తం ఎంత ఉంటుందంటే 360 degrees ఉంటుందండి. అది ఎలాంటి పాలిగన్ అయినా సరే, ఎలాంటి బహుభుజి అయినా సరే వాటి యొక్క బాహ్య కోణాలు మొత్తం కలిపితే మనకి ఎంత 360 degrees ఉంటుందండి. కానీ మన క్వశ్చన్లు ఏమడిగాడు, ఒక్కొక్క బాహ్య కోణం ఎంత అని అడిగాడండి. ఓకేనండి, మరి పంచభుజిలోని ఎన్ని సైడ్లు ఉంటాయి, ఎన్ని సైడ్లు ఉంటాయండి భుజాలు, నెంబర్ ఆఫ్ సైడ్స్ ఎంత ఉంటాయి, నెంబర్ ఆఫ్ సైడ్స్ మనకి ఎన్ని ఉన్నాయి, 5. పంచభుజి, పంచ అంటే 5 కదండి, 5 భుజాలు ఉంటాయి. మనం ఒక్కొక్క కోణం విలువ తెలియాలంటే ఏమయ్యాలి, ఒక్కొక్క కోణం విలువ తెలియాలంటే ఈ 360 degrees బై 5 సైడ్లు చేస్తే సరిపోద్ది కదండి. ఒక్కొక్క దగ్గర ఎంత ఉందో తెలిసిపోద్ది. సో కట్ చేస్తే 3 ఏళ్ళు ఎంత అండి, 35, రిమైనింగ్ 10 అంటే 2. అంటే ఒక్కొక్క కోణం విలువ ఎంత అండి,
72 డిగ్రీలు అండి. మళ్ళీ ఒకసారి చెప్తాను చూడండి. పంచభుజం అంటే 5 భుజాలు కలిగి ఉంటుందండి పంచభుజం. ఓకేనా? సో మీకు స్టాండర్డ్గా గుర్తుంచుకోవాల్సిన పాయింట్ ఏంటంటే ఇదండి. ఏ బహుభుజం తీసుకున్నా సరే దాని బాహ్య కోణాలు మొత్తం ఎంత ఉంటుందంటే 360 డిగ్రీలు ఉంటుందండి. అది స్టాండర్డ్ అన్నమాట. ఆ స్టేట్మెంట్ మనం ఎప్పుడు గుర్తుపెట్టాల్సిన విషయం ఉంది. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ నెంబర్ ఆఫ్ సైడ్ భుజాల సంఖ్య ఎన్ని ఉన్నాయంటే 5 ఉన్నాయండి. ఇక్కడ భుజాల సంఖ్య మొత్తం పంచభుజం కాబట్టి 5. మరి ఒక్కొక్క కోణం విలువ తెలియాలంటే ఏం చేయాలి? ఇచ్చిన మొత్తం బాహ్య కోణాలు మొత్తం బై నెంబర్ ఆఫ్ సైడ్స్ అంటే మొత్తం భుజాల సంఖ్య వేసుకుంటే కట్ చేస్తే మనకి ఎంత వస్తుంది? 72 అనమాట. సో ఇలాగ ఏ బహుభుజం ఇచ్చినా సరే ఒక్కొక్క కోణం కనుక్కోమంటే ఏం చేయాలి? సో నెంబర్ ఆఫ్ సైడ్స్ ఎన్ని పెరుగుతుంటే అంత డిగ్రీస్ మనకి తగ్గుతూ ఉంటుంది అన్నమాట. ఓకేనా? మన ఆన్సర్ ఏమిటి? 72. సో ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అన్నమాట. నెక్స్ట్ సమ్ చేద్దామండి. ఒకసారి క్వశ్చన్ చదవండి. పక్క పటము ఒక సమాంతర చతుర్భుజం అయిన x+y+z విలువ ఎంత అన్నాడు. సో పటం ఏమి ఇచ్చాడు చూడండి ఒకసారి. ఒక సమాంతర చతుర్భుజం ఇచ్చాడు ఇదండి. ఓకేనా? సో ఇక్కడ x డిగ్రీస్ ఉంది, లోపల y డిగ్రీస్, ఇది z డిగ్రీస్ ఉంది, నెక్స్ట్ ఇది 80. సో ఈ 2 ప్యారలల్ లైన్స్, నెక్స్ట్ ఈ 2 ప్యారలల్ లైన్స్. ఇప్పుడు మనకి ఏం కావాలి? అల్టిమేట్గా x+y+z ఈక్వల్ ఎంత డిగ్రీస్ వస్తుందో అది మనం కనుక్కోవాల్సిన విషయం. ఓకేనండి? ఇప్పుడు చూడండి, బాగా పట్టణం బాగా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ చూడండి, ఇదొక లైను, ఇదొక లైన్, ప్యారలల్ లైను ఇదొక ట్రాన్స్వర్స్ లైన్గా మనం కన్సిడర్ చేస్తే ఇది అవుటర్ యాంగిల్, ఇది కూడా అవుటర్ యాంగిల్. అంటే బాహ్య కోణం ఇది, ఈ రేఖకి ఇది బాహ్య కోణం, ఇక్కడ బాహ్య కోణం. అంటే పటం నుంచి ఫస్ట్ మనం తెలుసుకోవాల్సిన ఫస్ట్ విషయం ఏంటంటే x డిగ్రీస్ ఈక్వల్ టు z డిగ్రీస్ అని తెలిసింది. అవునా కదండి? ఇది బాహ్య కోణం, ఇది బాహ్య కోణమే. ఈ లైన్ ద్వారా ఈ ట్రాన్స్వర్స్ లైన్కి బాహ్య కోణాలు కాబట్టి ఆ 2 ఈక్వల్ అవుతాయి. నెక్స్ట్ ఇంకొకటి చూడండి, ఇక్కడ చూస్తే ఇది ఎలాంటి డయాగ్రామ్ అండి? ఇది మనకి సమాంతర చతుర్భుజం అంటే ఎదురెదురు కోణాలు సమానం. అవునా కదా? ఇక్కడ 80 ఉంటే ఇక్కడ కూడా 80 ఉంటుంది. అంటే ఈ పటం నుంచి ఇంకొక థింగ్ ఏంటంటే y వాల్యూ మనకు కనుక్కోవచ్చు డైరెక్ట్గా. ఎంత? 80 డిగ్రీలు అని చెప్పేసి, ఎదురెదురు కోణాలు సమానం అని చెప్పేసి సమాంతర చతుర్భుజం యొక్క ప్రాపర్టీస్ నుంచి. ఓకేనా? ఇప్పుడు ఇది ఒకటి చూడండి, ఇది మొత్తం కలిపితే ఎంత? సెమీ సర్కిల్ అంటే 180 డిగ్రీస్. అంటే x డిగ్రీస్ ప్లస్ y డిగ్రీస్ ఈక్వల్ టు ఎంత? 180 డిగ్రీస్. ఆల్రెడీ మనకు y వాల్యూ తెలిసింది. ఓకేనా? సో y సబ్స్టిట్యూట్ చేద్దాం. x+80 డిగ్రీస్ ఈక్వల్ టు 180 డిగ్రీస్. ఓకేనా? అంటే x ఈజ్ ఈక్వల్ టు 180 డిగ్రీస్ మైనస్ 80 డిగ్రీస్ అండ్ x ఈజ్ ఈక్వల్ టు ఎంత? 100 డిగ్రీస్. సో x ఈజ్ ఈక్వల్ టు y కాబట్టి x ఈజ్ ఈక్వల్ z కాబట్టి z వాల్యూ కూడా ఏమవుద్ది? 100 అవుద్ది అనమాట. ఇప్పుడు మనకేం కావాలి? x+y+z వాల్యూ కావాలి. x వాల్యూ ఎంత? 100 ప్లస్ y వాల్యూ ఎంత? 80 ప్లస్ z వాల్యూ కూడా 100. సో 100 + 100 200, 200 + 80 280. సో ఆప్షన్ ఉందో లేదో చెక్ చేసుకుని ఒకసారి. సో డీలో ఉంది ఆప్షన్. ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్ ఆన్సర్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలా డయాగ్రామ్ ఇచ్చిన క్వశ్చన్ చాలా ఈజీ అండి. జస్ట్ అంతా మనకు కావాల్సిన డేటా అంతా కూడా డయాగ్రామ్లోనే ఉంటుంది అన్నమాట. జస్ట్ మనకు కావాల్సింది ఏంటంటే చిన్న లాజిక్, ఎక్కడెక్కడ ఏ యాంగిల్స్ ఈక్వల్ అవుతాయి, ఏ యాంగిల్ ఆసనాలు అవుతాయి, ఏ యాంగిల్ ఎదురెదురు కోణాలు అవుతాయి మనం చెక్ చేసుకుంటే మొత్తం ఆన్సర్ అంతా వచ్చేస్తుంది. చూడండి, ఇక్కడ 80 అంటే 80 డిగ్రీలు అనేది వైకి ఎదురెదురు కోణం కాబట్టి సమానం అయిపోద్దని ఈజీగా మనం ఐడెంటిఫై చేయొచ్చు. ఇది చూడండి, ఇది సెమీ సర్కిల్, ఈ 2 కలిపితే 180 ఉండాలని అదొక పాయింట్ తెలుసు మనకి. నెక్స్ట్ ఇది ట్రాన్స్వర్సల్ లైన్ కాబట్టి ఈ లైన్కి ఈ యాంగిల్ ఎంత ఉంటుందో జెడ్ యాంగిల్ కూడా అంతే ఉంటుంది. చూసారా? ఇక్కడ ఈ పాయింట్ల ద్వారా మొత్తం మనం ఆన్సర్ ఈజీగా చేసుకుంటూ వచ్చామన్నమాట. సో చిన్న అబ్జర్వేషన్ అనమాట. డయాగ్రామ్ని సింపుల్గా అబ్జర్వ్ చేసినట్లయితే మొత్తం ఆన్సర్ అంతా అక్కడే ఉంటుంది అన్నమాట. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ సాల్వ్ చేద్దాం. ఈ ప్రశ్న చదవండి. క్రింది వారిలో సరైన ప్రవచనం గుర్తించండి అన్నారు. చూడండి, క్వశ్చన్ ఆన్సర్ ఆప్షన్ చూస్తే దీర్ఘ చతురస్రాలన్నీ చతురస్రాలు, గాలిపటములన్నీ రాంబసులు, అన్ని చతురస్రాలు సమాంతర చతుర్భుజాలు కావు, సమాంతర చతుర్భుజాలన్నీ ట్రెపిజియంలు. సో ఈ క్వశ్చన్ సాల్వ్ చేయాలంటే మనకి జస్ట్ మినిమం నాలెడ్జ్ ఉంటే సరిపోద్దండి. దేని మీద? క్వార్టర్ లెటర్స్ మీద, చతుర్భుజాల మీద చిన్న మినిమం నాలెడ్జ్ ఉంటే సరిపోద్ది. సో ఫస్ట్ ఆప్షన్ చూడండి, దీర్ఘ చతురస్రాలన్నీ చతురస్రాలే అని అన్నారు. దీర్ఘ చతురస్రం అంటే ఏంటండి? అన్ఈక్వల్ సైడ్స్ ఉంటాయి, నెక్స్ట్ కర్ణాలు ఉంటాయి వీటికి. అదే మరి చతురస్రం అంటే ఎలా ఉంటుంది? అన్ని సైడ్లు కూడా ఈక్వల్గా ఉండాలి, అన్ని సైడ్లు
ఈక్వల్గా ఉండాలి. మరి ఈక్వల్గా ఉందా? ఇది కాదు కదండి. అంటే దీర్ఘచతురస్రాలు అన్ని చతురస్రాలు అవుతాయా అంటే అవ్వవు. తెలిసిపోయింది కదండి. ఇక్కడ అన్ఈక్వల్ సైడ్స్ ఉంటాయి, ఇటు ఈక్వల్ సైడ్స్ ఉంటాయి ఈజీగా. నెక్స్ట్ చూడండి, గాలిపటాలన్నీ కూడా రాంబస్లు. గాలిపటం అంటే ఎలా ఉంటుంది? మరి మన రాంబస్ ఎలా ఉంటుంది? సో 4 సైడ్స్ ఈక్వల్గా ఉంటుంది. సో నేను ఇలా డ్రా చేస్తున్నాను, నీట్గా చూసుకోండి. గాలిపటం అంటే మనకి ఏమవుద్ది? మనకి 2 సైడ్లు ఈక్వల్ ఉంటాయి, మిగతా 2 సైడ్లు అన్ఈక్వల్గా ఉంటాయి. అంటే ఈ 2 సైడ్లు ఈక్వల్గా ఉంటాయి, ఇక్కడ ఈ 2 సైడ్లు ఈక్వల్గా ఉంటాయి. ఇక్కడ మనకి రాంబస్లో అన్ని సైడ్లు కూడా ఈక్వల్గా ఉంటాయి. అంటే ఈ 2 పట్టాలు మరి ఈక్వలా? అన్ని గాలిపటాలు కూడా మనకి రాంబస్ అవుతాయా? ఇది కూడా అవ్వదు. అర్థమైందండి. ఇక్కడ చూడండి, సైడ్స్లో వేరియేషన్ ఉంది కదా. ఇక్కడ 4 సైడ్లు ఈక్వల్, ఇక్కడ 2 సైడ్లు మాత్రం ఈక్వల్. ఈ 2 ఈక్వల్, ఈ 2 ఈక్వల్, కాబట్టి ఇది కూడా కాదు. నెక్స్ట్ చూడండి, అన్ని చతురస్రాలు సమాంతర చతుర్భుజాలు కావు. యాక్చువల్గా మన చార్ట్ చూస్తే, మన చతుర్భుజాలు ఒక చార్ట్ చూస్తే ఏమిటి? ఫస్ట్ ట్రెపెజియం స్టార్ట్ అవుద్ది, దాని ఫ్యామిలీ, దాని నుంచి పారలాగ్రామ్ వస్తుంది, నెక్స్ట్ ఏమొస్తే దీర్ఘచతురస్రం వస్తుంది, తర్వాత చతురస్రం అండ్ రాంబస్ ఇలా వస్తాయి. అవునా కదండి? అంటే చతురస్రాలు దేని నుంచి వస్తున్నాయండి? సమాంతర చతుర్భుజాల నుంచే కదా వస్తుంది. కానీ ఇక్కడ ఏమి ఇచ్చాడు? కావు అని ఇచ్చాడు. అంటే ఈ స్టేట్మెంట్ కూడా రాంగే కదా. అవునా కదండి? ఇక లాస్ట్ చూడండి, సమాంతర చతుర్భుజాలన్నీ ట్రెపీజియంలు అని అన్నాడు. చూడండి, ఫస్ట్ ఏం చెప్పాడు? మన ట్రెపీజియం నుంచే కదా. ట్రెపీజియం నుంచి ఏమొస్తుంది? సమాంతర చతుర్భుజాలు వస్తాయి. దీని నుంచి మనకి దీర్ఘచతురస్రాలు, చతురస్రము, నెక్స్ట్ మనకు కావాల్సిన రాంబస్, ఇవన్నీ కూడా వస్తాయి. అవును కదా? అంటే సమాంతర చతుర్భుజం దేని నుంచి వచ్చింది? రాంబస్ నుంచే కదా వచ్చింది. ట్రెపీజియం నుంచే కదా వచ్చింది. అంటే అన్ని సమాంతర చతుర్భుజాలు ట్రెపీజియంలు అవుతాయి అవ్వా? ఇది సాటిస్ఫై చేస్తుంది. అవునా కదండి? మళ్ళీ ఒకసారి చెప్తున్నాను చూడండి, దీర్ఘచతురస్రాలు చతురస్రాలు అని ఇచ్చాడు. దీర్ఘచతురస్రాలు అంటే ఇక్కడ అన్ఈక్వల్ సైడ్స్ ఉంటాయి, ఇక్కడ ఈక్వల్ సైడ్స్ ఉంటాయి, కాబట్టి ఇది అవ్వదు. రెండో స్టేట్మెంట్ చూడండి, గాలిపటాలన్నీ రాంబస్లో అన్నాడు. గాలిపటంలో ఏముంటాయి? ఇక్కడ పైన 2 సైడ్లు ఈక్వల్, రిమైనింగ్ 2 కూడా ఈక్వల్గా ఉంటాయి. బట్ రాంబస్లో అన్ని సైడ్లు కూడా ఈక్వల్గా ఉంటాయి. ఓకేనా? నెక్స్ట్ చతురస్రాలన్నీ సమాంతర చతుర్భుజాలు కాదన్నాడు. సమాంతర చతుర్భుజాల నుంచే కదండి మనకి ఏమొచ్చింది? చతురస్రాలు వచ్చాయి, కాబట్టి కావు అన్నాడు, కాబట్టి ఈ స్టేట్మెంట్ రాంగ్ అయ్యింది. నెక్స్ట్ లాస్ట్ వన్ చూడండి, సమాంతర చతుర్భుజాలన్నీ ట్రెపీజియంలు అన్నాడు. ట్రెపీజియం నుంచే కదండి దీని ఫ్యామిలీ మొత్తం స్టార్ట్ అవుద్ది. అంటే దీని తర్వాత వచ్చినవన్నీ కూడా దీనికి సంబంధించినవి కదండి. అంటే సమాంతర చతుర్భుజాలు అన్నీ కూడా ట్రెపీజియంలు అవుతాయి అవుతాయి. సో 4th స్టేట్మెంట్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అనమాట. జస్ట్ ఇది ఏంటంటే మనకి చతుర్భుజం మీద ఒక చిన్న ఐడియా ఉంటే ఇట్లాంటి ఆన్సర్లు అనేది ఈజీగా మనం సాల్వ్ చేయగలుగుతాం అన్నమాట. ఓకేనా? నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ఈ క్వశ్చన్ చదవండి. ఒక వృత్తరేఖ చిత్రంలో 3 సెక్టార్లు ఎక్స్, వై, జెడ్లను కలిగి ఉంది. జెడ్ యొక్క కేంద్రీయ కోణం 80 డిగ్రీలు అయినా సెక్టార్లు ఎక్స్, వైల యొక్క మొత్తం కేంద్రీయ కోణం అన్నాడు. మంచి ప్రశ్న అండి ఇది. సో ఫస్ట్ సెక్టార్ ఎలా డిసైడ్ చేస్తామంటే, ఒక సర్కిల్ ఉందనుకోండి. ఓకేనా? సెక్టార్ అంటే ఒక భాగం కదండి ఇందులోని. ఓకే, దీన్ని జెడ్తో డినోట్ చేస్తే ఇది కేంద్రం దగ్గర చేసే కోణం ఎంత ఉందండి? 80 డిగ్రీలు ఉంది. ఇదే కదా సెక్టార్ యాంగిల్ అని అంటాం మనం. ఓకేనండి? మొత్తం యాక్చువల్గా ఒక సర్కిల్లో సమ్ ఆఫ్ యాంగిల్ ఎంత అవుద్ది? మొత్తం కోణం ఎంత ఉంటుంది? ఇక్కడ 0తో మొదలుపెట్టాం అనుకోండి. ఇది 0తో మొదలు పెడితే ఇలా తిరుగుకుంటూ వస్తే ఇక్కడ 90 డిగ్రీస్, నెక్స్ట్ ఇక్కడికి వస్తే 180 డిగ్రీస్, ఇది 90, ఇది 180, నెక్స్ట్ ఇక్కడికి వస్తే 270 డిగ్రీస్, ఇలా తిరిగి ఇక్కడ వరకు వస్తే 360 డిగ్రీస్. మొత్తం ఎంత ఉందో? 360 డిగ్రీలు ఉంటాయి ఒక సర్కిల్లో. అవునా కదండి? ఇప్పుడు మనకి ఏమి ఇచ్చాడు అంటే, మనకి మొత్తం కోణం కదా మనకు కావాలి. ఇక్కడ ఒక సెక్టార్ ఉంది, ఇది ఒక సెక్టార్ అనుకోండి, ఇది జెడ్ అనేది. ఇది రిమైనింగ్ మొత్తం కూడా x+y కదండి, మిగతా సెక్టార్ మొత్తం. సో మనం మొత్తం ఏం కావాలి? ఓన్లీ ఈ 2 కలిపితే ఎంత వస్తుందో అది అడిగాడు. చూడండి. ఈ ఫిగర్ నుంచి మనం చూసినట్లయితే ఏం అడగాలి? కోణాలు మొత్తం ఎంత ఉంటుంది? 360 డిగ్రీలు ఉంటుంది సర్కిల్లో, ఈ కేంద్రీయ కోణాలు మొత్తం. ఓకేనా? అప్పుడు ఏం కావాలి మనకి? x+y+z = 360 డిగ్రీస్. అవునా కదండి? ఈ 3 కోణాలు మొత్తం కలిపితే 360 డిగ్రీస్ ఈక్వల్ అయింది. ఆల్రెడీ మనకి జెడ్ విలువ ఇస్తాడండి. సో x+y+z ఎంత అండి? 80 డిగ్రీలు = 360 డిగ్రీస్. ఓకేనా? x+y ఇటు నుంచి 80 నాటి పంపించండి. ఇటు పాజిటివ్ వాల్యూ అటు వెళ్తే నెగిటివ్ అవుద్ది. సో x+y = 360 డిగ్రీస్ మైనస్ 80 డిగ్రీస్. అంటే x+y = 360 నుంచి 80 తీస్తే 280 డిగ్రీస్. ఓకేనా? x+y వాల్యూ వచ్చింది మనకి ఎంతది? 280 డిగ్రీస్. వాడు క్వశ్చన్లో ఏమడిగాడండి మనల్ని?
ఎక్స్ కామ వైల యొక్క మొత్తం కేంద్రీయ కోణం అన్నాడు. మొత్తం అంటే రెండు కలిపే కదండి, అంటే మన ఇక్కడ ఆన్సర్ ఇక్కడతో తేలిపోయింది కదా, ఇంకా చేయాల్సి ఉందా? ఇక్కడ అయిపోయినట్టే కదండి. ఎక్స్ ప్లస్ వై యొక్క మొత్తం కేంద్రీయ కోణం అంటే ఇందులోని ఈ 80 డిగ్రీలు తీసేస్తే రిమైనింగ్ ఎంత ఉందండి? ఇక్కడ 280 డిగ్రీస్ ఉందన్నమాట. ఓకేనా? మన ఆప్షన్ చూడండి, చెక్ చేయండి. డీలో ఉంది ఆప్షన్. ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అన్నమాట. ఒకసారి మళ్ళీ చెప్తున్నాను చూడండి. సెక్టర్ కోణం అంటే ఏంటంటే కేంద్రీయ కోణం అంటే అది కేంద్రం దగ్గర చేసే కోణం అన్నమాట. ఈ సెక్టర్ అంటే జెడ్ అనే సెక్టర్ ఏం చేసింది, మన సెంటర్ దగ్గర కేంద్రం దగ్గర 80 డిగ్రీలు కోణం చేస్తుంది. అలాగైనప్పుడు రిమైనింగ్ 2 సెక్టార్లు ఉన్నాయి కదా, అది ఎక్స్ ప్లస్ వై అనమాట. ఆ 2 సెక్టార్లు మొత్తం కోణం ఎంత చేస్తుంది అంటే మనం ఫస్ట్ ఏం చేయాలి, సర్కిల్లో ఉండే మొత్తం కోణం తెలిసి ఉండాలి. మొత్తం ఒక సర్కిల్లో మొత్తం కోణం ఎంత ఉంటుంది? 360 డిగ్రీలు. సో అందుకే కోణం మొత్తం ఇది కూడా 360 డిగ్రీలు రాసుకున్నాం మనం. అంటే ఆ 360 డిగ్రీలకి ఏది ఈక్వల్ అవుతుంది? ఎక్స్ డిగ్రీస్, వై డిగ్రీస్ ప్లస్ జెడ్ డిగ్రీస్. ఈ 3 సెక్టార్లో కలిపితే మనకు వచ్చేది 360 డిగ్రీస్ అన్నమాట. సో ఆల్రెడీ జెడ్ విలువ మనకు తెలుసు కాబట్టి సబ్స్టిట్యూట్ చేసాం. సో ఎక్స్ ప్లస్ వై వాల్యూ అయితే వచ్చింది. మన ఎక్స్ ప్లస్ వై వాల్యూ కాబట్టి కనుక్కోమన్నాడు, అది వచ్చింది అన్నమాట 280 డిగ్రీస్. ఓకేనా? నెక్స్ట్ ప్రాబ్లం సాల్వ్ చేద్దాం. ఈ ప్రశ్న ఒకసారి చదవండి. 45 డిగ్రీల యొక్క పూరక కోణం 3K అయినా K విలువ కనుక్కోండి అన్నాడు. ఆల్రెడీ లాస్ట్ క్వశ్చన్స్లో మనం డిస్కస్ చేసాం పూరక కోణం అంటే ఏమిటి అని. పూరక కోణం అంటే ఏవైనా 2 కోణాలు తీసుకుంటే వాటి మొత్తం 90 డిగ్రీలు అయితే అవి పూరక కోణం అవుతాయి. అవునా కదండి? మన క్వశ్చన్లో ఏమి ఇచ్చాడు చూడండి, 45 డిగ్రీలు ఇచ్చాడు, కామా ఇంకో కోణం ఎంత ఇచ్చాడు? 3K ఇచ్చాడు అన్నమాట. సో ఈ 2 పూరక కోణాలు అవ్వాలంటే ఏమవ్వాలి? వీటి మొత్తం 90 అవ్వాలి. ఇంతే కదండి వాడు ఇచ్చిన డేటా. ఏమన్నాడు? 45 డిగ్రీలకి 3K అనేది పూరక కోణం అవ్వాలి అంటే అయితే అప్పుడు K విలువ ఎంత అని అడిగాడు. ఇది పూరక కోణం అవ్వాలంటే ఏమవ్వాలి? రెండాటి యొక్క ఎడిషన్ ఏమవ్వాలి? 90 అవ్వాలి మనకి. ఓకేనా? సో 45 అటు పంపించండి, ఇటువైపు ఎడిషన్ అవుతుంది, అటువైపు వెళ్తే సబ్ట్రాక్ట్ అవుద్ది. సో 3K = 90 - 45 డిగ్రీస్. ఓకేనా? దాని 3K = 90 నుంచి 45 తీస్తే 45 డిగ్రీస్ అండ్ K = 45 డిగ్రీస్ బై 3. ఎన్నిసార్లు పోతుంది చూడండి, 1 సార్ 3 ఒకటిలో 3, రిమైనింగ్ 1 ఉంది, 15 అంటే 5 టైమ్స్. సో 15 డిగ్రీస్. సో K వాల్యూ ఎంత వచ్చింది మనకి? 15 డిగ్రీస్ అన్నమాట. చాలా సింపుల్ ప్రాబ్లం అండి ఇది, ఈజీగా మనం సాల్వ్ చేయొచ్చు. K విలువ ఎంత వచ్చి 15 డిగ్రీస్. సో 15 డిగ్రీస్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అన్నమాట. ఒకసారి మళ్ళీ చెప్తాను చూడండి. ఏదైనా 2 కోణాలు ఇచ్చినప్పుడు వాటి మొత్తం 90 అయితే ఆ కోణాలు ఏమంటామంటే పూరక కోణాలు అని అంటాము. సో మనకి ఇచ్చిన డిగ్రీస్ ఏంటంటే ఉన్నాయి, 45 డిగ్రీస్ ఒకటి 3K ఇచ్చాడనమాట. ఇప్పుడు K వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలంటే ఏం చేయాలి? ఈ 45 అటు పంపించాం. సో -5 45 వచ్చింది మనకి. సో అప్పుడు 3K కదా, ఈ 3 అటు పంపిస్తే డివిజన్ అవుద్ది. సో 45/3 చేస్తే 15. సో K = 15 వచ్చిందండి. ఓకేనా? నెక్స్ట్ ప్రాబ్లం సాల్వ్ చేద్దాం.